హాయ్ అండి. నేను మీ వాణి నరేష్‌నండి. చాలా చాలా కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చానండి. చాలా టేస్టీగా అచ్చం చైనీ నూడిల్స్ లెక్క ఉండే బయట స్వీట్ స్టైలు నూడిల్స్ లెక్క ఉండే చాలా చాలా టేస్టీ స్పైసీగా చాలా బాగుంటాయండి. మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. అస్సలు స్కిప్ చేయొద్దు. అసలు మీకు నూడిల్స్ చూస్తుంటే నోరు ఊరుతుండొచ్చు నాకు తెలుసు. అచ్చం బయట కొనుక్కొచ్చినలాగా ఉన్నాయి కదండి. అస్సలు కాదండి, ఇవి మన ఇంట్లోనే తయారు చేసిన నూడిల్స్ అండి. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఏ మెథడ్లో చేస్తే ఎలా టేస్ట్ కుదురుతుందో, ఎలా చేస్తే ఎలా బాగుంటుందో ఈ వీడియోలో చూద్దామండి. చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చాలామంది పిల్లలకు ఇలా మ్యాజిక్లా ఉంటుందండి ఈ నూడిల్స్ అయితే. చాలా ఇంప్రెస్ అయిపోతారు ఇలా ఇంట్లో చేసి పెడితే. ఇలా మీరైనా ఇలా చేసి పెడితే చాలా చాలా బాగుంటుందండి. అచ్చం మనం బయట కొన్న నూడిల్స్ లెక్కనే ఉంటాయండి. మనం బయట తీసుకున్నా కానీ అంత హెల్త్గా ఉండయండి. హెల్త్ బాగుండదు. చాలా అంత నీట్గా చేయరు. మన ఇంట్లోనే ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అండ్ హెల్తీగిన ఇంకెందుకండి ఆలస్యం, మన వాణి కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని చూడండి, ఈ నూడిల్స్ అయితే మనకు 50 రూపీస్కి ఒక ప్యాకెట్ వస్తుందండి. అందులో 4 లేయర్స్ ఉంటాయండి. 2 లేయర్స్ అయితే 4 నెంబర్స్కి వస్తాయండి. నేను చూస్తున్నారు కదా, నేనే 2 లేయర్స్ తీసుకున్నాను. చూస్తున్నారు ప్యాకెట్ ఇలా ఉంటుంది. మనకు సూపర్ మార్కెట్లో ఏమి ఉంటుంది, కిరాణా షాప్లో ఉంటుంది, ప్రతి షాప్లలో ఉంటాయండి. మ్యాగీ కాకుండా కుళ్ళ నూడిల్స్ అండి. మ్యాగీ నూడిల్స్లో అంతా పర్ఫెక్ట్ క్వాలిటీ ఉండట్లేదు. మనం ఓన్లీ ప్యాక్ చూసాం కానీ అది ఎలా తయారు చేసినా తెలియదు. అండ్ మన ఇంట్లో ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసి పెట్టుకోండి. మనకు కావాల్సినవి క్యాప్సికము, పచ్చిమిర్చి, ఇంకొకటి ఏంటంటే క్యారెట్ అండి, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి, కొత్తిమీర, కళ్యామాకు, పుదీనా, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకోండి. నేనైతే రెడీగా పెట్టుకున్నానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఉడకపెట్టుకున్నాం కదండి నూడిల్స్, 5 మినిట్స్లో ఉడికిపోతాయండి. చూడండి, నూడిల్స్ అయితే ఆల్మోస్ట్గా ఉడికిపోయినాయి. చూడండి, కొంచెం పెద్దనైతే చిన్న కడాయి తీసుకున్నానండి. మీ ఇంట్లో వీలుగా ఉంటే పెద్ద కడాయి అయితే తీసుకోండి. మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ వరకు కొంచెం ఆయిల్ వేయండి. వేసి ఒక ఎగ్ బాగా గిల్ల కొట్టుకొని తీసుకోండి. దాన్ని ఇట్లా రౌండ్గా చేయండి. రౌండ్గా పెద్దగా వచ్చేటట్టు రౌండ్గా చేయండి ఎగ్. చూడండి, నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. మంచి కాలాగా రివర్స్ చేసుకోండి. చూడండి, ఎగ్ మంచి ఫ్రై అవుతుంది. రివర్స్ వేసుకుంటున్నాను. మంచి కాలాక ఎగ్ తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీకు లేదు అంటే డైరెక్ట్ వేసుకోవచ్చు. మనము వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాక ఎగ్ అయినా పలగొట్టి పోసుకోవచ్చు. ఇలా అయితే దానికే ఉంటుంది. అసలు నూడిల్స్లలో ఎగ్ మాయమైంది. లాస్ట్లో చెప్తున్నా ఎలా మాయమైందో. చూడండి, ఇంత కష్టపడి ఎగ్ వేస్తున్నాను. చూడండి, ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. నేనైతే ఇట్లా 4 వరకు అయితే ఎగ్స్ అయితే వేసుకున్నానండి. ఆమ్లెట్స్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ అండి. మళ్ళీ ఆయిల్ అయితే నేనైతే వేయలేదు. అదే ఆయిల్ అండి, రౌండ్ తిప్పుకుంటే వచ్చేస్తుంది మనకి ఎగ్ ఇలా వచ్చేస్తుందండి. మనము ఆయిల్ ఎక్కువ వేయొద్దండి. ఒక్క డ్రాప్ ఆయిల్ అంతా వేసి మనకు ఫ్యాన్ మొత్తం అప్లై అయ్యేటట్టు చేయాలి. అంతే అండి, మనకు ఎగ్ ఇట్లా వచ్చేస్తుంది. ఎక్కువ ఆయిల్ వేసాను ఏంటంటే మధ్యలోనే ఎగ్ ఇట్లా రౌండ్గా అనేకి రాదండి. అది చేస్తుంటే అర్థమైపోతుంది. దీన్ని మళ్ళీ తీసుకొని మళ్ళీ ఇంకో అదే గిన్నెలో వేసుకోండి. దీన్ని సపరేట్ తీసి పెట్టుకుందాము. చూడండి, కొంచెం కాలంగానే అదే ఊడి పైకి వచ్చినప్పుడు తీసి పక్క పెట్టుకోవాలి. మంచి కాలాలండి ఎగ్ అనేది. మంచిగా ఇట్లా బ్రౌన్ కలర్లోకి మంచి కాలాలండి. అలా మంచిగా వస్తే తీసి పక్క పెట్టుకుంటే అయిపోతుంది. నేనైతే 4 ఆమ్లెట్ల వరకైతే వేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఫస్ట్ ముందుగా అయితే పచ్చిమిర్చి వేస్తున్నానండి. తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ వేసి మంచి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మంచి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, మంచి తర్వాత క్యారెట్ వేసుకోండి. క్యారెట్ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ వేసుకోండి. ఇవి మంచి ఫ్రై అవ్వాలండి.
ఒక 50-60% వరకు ఫ్రై అవ్వాలండి. తర్వాత పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. చూడండి పుదీనాకు మెయిన్ పాయింట్ అండి, కొత్తిమీర, కరివేపాకు. పుదీనా స్కిప్ చేసినా ఓకేనండి, వేయాల్సిన అవసరం అయితే లేదు. నేనే ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. చూడండి వేసిన మంచి కలపండి. మంచి కలిపాక కొద్దిసేపు మగ్గనివ్వండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకోండి మగ్గాక. చాలా ఎంత టేస్ట్గా అయినాయి అంటే అబ్బాబ్బా, నేను అస్సలు చెప్పలేను, అంత బాగా అయినాయండి. అస్సలు నూడిల్స్ అయితే ఇంత బాగా పర్ఫెక్ట్ వస్తాయని నేనైతే అస్సలు అనుకోలే. చూడండి ఆలోపు మగ్గిపోయినాయి. చూడండి మంచిగా కలుపుకోండి. మంచిగా వేగాలి. వెజిటేబుల్స్ ఇంట్లో బఠానీ గిన్నె వేసుకోవచ్చండి, పిల్లలకైతే చాలా ఇష్టము. నెక్స్ట్ తగినంత కారము, మీకు టేస్ట్కి సరిపడా మరి ఎక్కువ వేసుకోకండి. ఇట్లాగో మనం సాస్ యాడ్ చేస్తాము. తర్వాత ఆమ్లెట్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూడండి. ఆమ్లెట్స్ కలుపుకోవాలి. అసలు కలిపేది ఎవరో తెలుసా? మావాడండి, మా అబ్బాయి, వాడే కలుపుతున్నాడు. ఇక్కడ నుంచే వాడే రన్నింగ్ చేసేది. నెక్స్ట్ మసాలా వేయండి. అవి చూడండి, ఇప్పుడు చూడండి ఎగ్స్ అన్నీ మాయమైపోతున్నాయి. అంత కష్టపడి వేసిన ఎగ్స్ అన్నీ మాయమైపోతున్నాయి. నెక్స్ట్ టమాటా సాస్ వేస్తున్నానండి. టమాటా సాస్ అయితే నేనే తయారు చేసాను, మీకు కనిపిస్తుంది. మిక్సీ జార్లోకి నుంచి డైరెక్ట్ వేసేస్తున్నాను. టమాటా సాస్ ఎలా రెడీ చేయాలో మీరు కామెంట్ చేస్తే నేను ఇంకో వీడియోలో చెప్తానండి. మనము ఉడకబెట్టిన నూడిల్స్ ఉన్నాయి కదండి, నూడిల్స్ వేసుకోండి. టమాటా సాస్ వేసి ఒక 2 minutes అయినాక నూడిల్స్ వేసుకోండి. వేసుకొని మంచిగా నెమ్మదిగా కలుపుకోండి. నాకైతే కడాయి చిన్నగా అయిపోయింది. నూడిల్స్ మనకి అనిపిస్తుంది దగ్గరికి గడ్డగట్టినట్టు అనిపిస్తుంది, కానీ మన హీట్ అయినా కొద్దీ నూడిల్స్ విచ్చుకపోతాయండి. ఉడకబెడుతున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అయినా నూడిల్స్ పర్ఫెక్ట్ వస్తాయి. చూడండి నేను నూడిల్స్ కట్ చేసుకొని వేసుకోలేదండి, డైరెక్ట్ వేసుకున్నాను. అట్లా అందువల్ల నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నూడిల్స్ కలపనీకి రావట్లేదు. ఇట్లా పొడవులు ఉన్నాయి కదా నూడిల్స్, కలపనీకి రావట్లేదు. అయినా పర్లేదండి, మెల్లమెల్ల నెమ్మదిగా కలుపుతున్నాను. చూడండి మీరు ఒకటి గమనిస్తున్నారు, ఎగ్స్ అయితే మాయమైపోయినాయి. మా బాబు మొత్తం ఎగ్స్ మొత్తం నుజ్జు వేసేసిండు. వద్దురా అంటే అస్సలేం లేదు ఎగ్స్. చూడండి ఎంత బాగా లుక్ అయితే చాలా బాగా కనిపిస్తుందండి. నూడిల్స్ అయితే చాలా బాగా, ఎంత బాగా కనిపిస్తుందో చూస్తుంటే కలుపుతుంటే నోరు ఊడిపోతుంది. నేను చేసి చాలా డేస్ అవుతుంది, చాలా రోజులకైతే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు మళ్ళీ నూడిల్స్ చేసుకొని తినాలని ఉంది. అంత బాగా అనిపిస్తుంది. అంత టేస్ట్ అయితే నేను అస్సలు మరవలేదు. అసలు సాస్తో ఇంకా టేస్ట్ పెరిగింది. మనం టమాటా సాస్ వేసినాం కదా, ఆ సాస్తో ఇంకా టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి. అస్సలు మనకైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయినంత బాగా రావు నూడిల్స్ అయితే. ఇప్పుడు చేసిన నూడిల్స్ అయితే అంతకన్నా బాగా వచ్చినాయండి. నాకైతే చాలా చాలా నచ్చినాయండి. మనం బయట చేసుకుని అయితే అంత టేస్ట్ ఉండదు. నేను చేసింది చాలా టేస్ట్ ఉందండి. చూడండి మంచి కలుపుకోండి, కిందికించి మీ దాకా మంచి కలుపుకోండి. మనం వేసుకున్న వెజిటేబుల్స్, ఎగ్ మొత్తం నూడిల్స్ పట్టాలి. స్పైసెస్ మొత్తం నూడిల్స్ పట్టాలి. సాల్ట్ తక్కువ ఉంటే మనం ఫస్టే వేసుకోవాలండి, మధ్యలో కలుపుతున్నప్పుడు వేసుకోవాలి. మధ్యలో కలవది సాల్ట్, లాస్ట్లో అయితే సాల్ట్ అయితే కలవది. మనం ఫస్ట్ మధ్యలో కలుపుతున్నప్పుడు వేసుకోవాలి. కొంచెం నేను కడాయి చిన్నది తీసుకున్నానండి, మీరు పెద్దది తీసుకోండి. కడాయి వెడల్పు ఉంటే మనకి ఈజీగా అయిపోతుంది నూడిల్స్. చూడండి మంచిగా కలుపుకోండి. ఎంత బాగా రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఇంకోసారి ట్రై చేసి చూడండి, అప్పుడు కామెంట్ చేయండి బాగా వచ్చిందని. లైక్ గిని అప్పుడే కొట్టండి. అంత బాగా వచ్చిందండి. నాకైతే చాలా నచ్చినాయండి నూడిల్స్. అందరం తిన్నాం మేమైతే, ఇంట్లో అందరం తిన్నాం ఇవి నూడిల్స్ అయితే. మీకు వీడియోలో చూస్తుంటే కొంచెమే అనిపిస్తుంది, కానీ ఈ నూడిల్స్ 4 మెంబర్స్కి వచ్చినాయండి. ఒక 4 తినేంత సరిపోయిందండి. అన్నం తినాల్సిన అవసరం లేదు, అట్లా అయిపోయింది. ఇదే అన్నం లెక్క అయిపోయిందండి. మేమైతే అన్నం గిన్నె తినలేదు. 4 సరిపోయినాయండి నూడిల్స్. ఇంకో 2 ప్యాకెట్స్ 2 నూడిల్స్ ఉన్నాయి కదండి, సగం నూడిల్స్, అవి తర్వాత వేసానండి. ఇంకే నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. సర్వ్ చేసుకొని తిందామండి.
చూడండి ఎంత ప్లేట్లు అలంకరిస్తుంటే ఎంత బాగా క్యారెట్ ఇవన్నీ వెజిటేబుల్స్ సహా ఎంత బాగా కనిపిస్తుందో. ఎగ్ అయినా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు చేసేసిండు మా వాడు, వద్దురా అంటే వినలేదు. చూడండి నూడిల్స్ అయితే నోరు ఊరిపోతున్నాయి. చాలా చాలా ఎమ్మి ఎమ్మి స్పైసీ స్పైసీ కారం కారంగా తీయగా చాలా బాగున్నాయండి నూడిల్స్ అయితే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళే ముందు ఒక్క సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇచ్చిపోండి. చాలా చాలా హ్యాపీగా ఉందండి. లైక్స్ అయితే వ్యూస్ అయితే పెరుగుతున్నాయి. యూట్యూబ్ అయితే గ్రోత్ అవుతుంది. అంతా మీ సహాయం వల్లనే. చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. చాలా చాలా నూడిల్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి. మా పిల్లలు అయితే ఎంత సంతోషంగా తిన్నారో, చాలా చాలా సంతోషంగా తిన్నారు. మీరే చూడండి ఎంత హ్యాపీగా తింటుండో. చూడండి నూడిల్స్ చూస్తుంటేనే మనకు నోరు ఊరిపోతుంది. అంత పర్ఫెక్ట్గా వచ్చినాయండి నూడిల్స్ అయితే. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమైపోతుంది. నూడిల్స్ చాలా చాలా బాగున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. చూడండి మా పిల్లలు అయితే ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతుండో. చూడండి ఇగో మా బాబు అయితే ఇంకా హ్యాపీగా. చాలా చాలా బాగున్నాయి నూడిల్స్ అయితే. చూడండి మా పాప ఎంత బాగా తింటుందో, సూపర్ సూపర్ అంటుంది తినుకుంటానే. మా బాబుకి చూడండి నూడిల్స్ అంటే మా వానికి అయితే చాలా ఇష్టం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.